పరకాల కొండ ఇలాకా అన్నారు కొండా సుష్మితా పటేల్. వచ్చే ఎన్నికల్లో రేవూరినే అభ్యర్థి అని ప్రకటించడం సరికాదన్నారు. పరకాలలో పోటీ చేసేది గెలిచేది తానే అన్నారు సుష్మిత. మరోవైపు సుష్మిత వ్యాఖ్యలపై పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి కొండా సురేఖకి నోటీసులు ఇచ్చింది పీసీసీ. మళ్ళోసారి వచ్చే ఎన్నికల్లో కూడా మా ప్రకాష్ అన్న అత్యధిక మెజారిటీతో ఇక్కడ నుంచి మీరు ఆశీర్వదిస్తారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటన పరకాల రాజకీయాలను షేక్ చేస్తోంది. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి వృద్ధుడికి టికెట్ ప్రకటించడమేంటని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత. కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు సుస్మితా పటేల్. వచ్చే ఎన్నికల్లో పరకాల టికెట్ తనదేనన్నారు. ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తాను అంటున్నాడు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి చెప్తున్నా. ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈ రోజు రావటం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరకాల టికెట్ ఆశించారు సుస్మిత. అప్పుడు రేవూరికి ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. అయితే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయడమే కాదు, గెలిచి చూపిస్తానన్నారు సుస్మిత. నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నించుంటా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే. కొండా సుస్మిత కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. సీఎం నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఎమ్మెల్యేను ఉత్సాహపరిచేందుకు మాట్లాడడం కామన్ అన్నారు. నా మీద కామెంట్ చేసిన దానికైతే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరి విజ్ఞతతో వాళ్ళకే వదిలిపెడుతున్నా. ఐ డోంట్ వాంట్ టు బి కామెంట్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా ఎమ్మెల్యేస్ను ఎంకరేజ్ చేసి మాట్లాడే బాధ్యత తనకు ఉంటుంది. సుస్మిత హద్దు మీరి మాట్లాడొద్దన్నారు వరంగల్ కాంగ్రెస్ నేతలు. పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇట్లా కామెంట్ చేస్తున్నారు తప్ప పచ్చ కామెరాలు లేవు, పచ్చ చొక్కాలు లేవు. అంతా కాంగ్రెస్ కుటుంబమే తప్ప ఒక్కరి మీద ఒకరు డామినేషన్ లేదండి. సుస్మిత వ్యాఖ్యలతో వరంగల్ కాంగ్రెస్ లో హై వోల్టేజ్ పాలిటిక్స్ మొదలయ్యాయి.